నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ ఒఫీషియల్. ఈరోజు కందులను ఎలా కొట్టాలి, ఎలా వేయాలి, గింజలు ఎలా తీయాలో చూసేద్దాం. ఈ వీడియో మొత్తం చూడండి. కందుల గురించి ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకోవచ్చు మనం. కందులు కొట్టడం గ్రామీణ వ్యవసాయంలో ముఖ్యమైన దశ. సరైన సమయంలో సరైన విధానంలో చేస్తే దిగుబడి మంచిగా వస్తుంది. కోతకు సరైన సమయం. పూతలు పూర్తిగా పాకి పొట్టు గోధుమ లేదా గోధుమ రంగు అయ్యే దశ. గింజలు గట్టిగా ఉండాలి. ఆలస్యం చేసే పూతలు పగిలి గింజలు జారిపోతాయి. కందులు కొట్టే విధానాలు. కోసిన మొక్కలను బాగా ఎండలో ఎండబెట్టాలి. కట్టలు కట్టి కర్రలతో కొట్టడం లేదా నేలపై కొట్టి గింజలు వేరు చేయడం. కందులని కొట్టాలంటే కర్రలతో కొట్టాలి. శుభ్రమైన నేల ఉండాలి. మనం కందులను ఎక్కువగా ఎండాకాలంలో ఎక్కువగా కొడతారండి. శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఎండలో బాగా ఎండినాక అవి మనం కొట్టగానే నేలపై మన కంది గింజలు అనేవి కింద పడతాయి, శుభ్రంగా ఉంటాయి. కందులు కూడా ఖరాబ్ కావు. చూడండి ఏ విధంగా మా అమ్మమ్మ ఏ విధంగా కొడుతుందో ఆ విధంగా కొట్టాలి. అలా చేయడం మళ్ళీ చేయాలి. అదేవిధంగా అన్ని కర్రలతోటి అన్నీ ఒకేసారి కాకుండా రోజు కొంచెం చేసుకుంటూ పోతే మనకి కందులు అనేవి ఎక్కువ ఎండ ఉన్నా మనకి మంచిగా గింజలు కూడా మంచిగా వస్తాయి. చూడండి పొట్టు ఎలా ఉందో. పొట్టు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆవులకి, మేకలు ఉన్న వాళ్ళకి మేకలకి కూడా ఉపయోగపడుతుంది. కందులని ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత కట్టెలు తీసుకొని ఇద్దరు మనుషులు ఉంటే ఒక సైడు అతను ఒక సైడు ఇద్దరు ఒకసారి ఆ కట్టెలతోటి దంచాలి. దంచడం వల్ల అందులో ఉన్న గింజలన్నీ పగిలి పొట్టు అంతా బయటికి పోయి గింజలు అనేవి కిందికి వస్తాయి. కాబట్టి ఈ 2 కర్రలు తీసుకొని చూడండి మా అమ్మమ్మ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేయాలి. పొట్టు అంతా ఒక పక్కకు చేసేసేయాలి. పొట్టు మొత్తం మనము ఏ విధంగా శుభ్రపరచుకున్నామో కందులని ఒక సైడు, పొట్టును ఒక సైడు తీసుకోవాలి. పొట్టుని బాగా దంచాలి. దంచితే అందులో ఉన్న గింజలన్నీ రాలి కిందికి వస్తాయి. కాబట్టి ఇద్దరు ఒకరితో కాదు, కాబట్టి ఇద్దరు సాయంతో చేసుకోవాలి. ఈ విధంగా పొట్టుని ఈ విధంగా కర్రలతో కొట్టడం ద్వారా గింజలు అనేవి కిందికి వచ్చి పొట్టు అనేది మనము తీయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొట్టడం ద్వారా గింజలు అనేవి కిందికి వస్తాయి, పొట్టు అనేది బయటికి పోతుంది. అంతా కందులను శుభ్రపరచడానికి గాలి వీచే ప్రదేశం, శుభ్రమైన నేల, ఈ చాట ఉండాలి. ఈ విధంగా మా అమ్మమ్మ చేస్తున్న విధంగా కొంచెం గాలి వచ్చినప్పుడు ఇట్లా ఈ విధంగా చేస్తే మనకి పొట్టు అనేది బయటికి పోయి దుమ్ము ధూళి అనేది అంతా పోతుంది. దుమ్ము ధూళి అంతా గాలిలో పోయి గింజలు అనేవి మిగిలిపోతాయి. చూడండి పొట్టు ఏ విధంగా సైడ్ ఎంత ఉందో. చూడండి ఖరాబ్ అయిన గింజలు ఇవి మనకి అవసరం లేదు. వీటిని మనం ఆవులకాయని, మేకలకి మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దీన్ని ఎరువు కూడా వాడవచ్చు. కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చూడండి పొట్టు ఏ విధంగా ఉందో. అంతా ఒకే విధంగా ఒకే ప్రాసెస్లో ఇలాగనే చేసుకుంటూ పోవాలి. కందులు అనేవి మనం వండేటప్పుడు అలాగనే వండేయద్దు. అందులో రాళ్ళు ఉంటాయి, అంత దుమ్ము ఉంటుంది. కాబట్టి మనం చాట తీసుకొని ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా చూడండి మీకు వస్తే చూడండి ఏ విధంగా చల్లుకోవాలో. ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకోవడం ద్వారా అందులో ఉన్న రాళ్ళు అన్నీ బయటికి వస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. కందులు తినడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంది. బలం అనేది బాగా వస్తుంది. కాబట్టి కందులని కూడా మనం తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కందులు పాడవకుండా, పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవాలి. నిమ్మాకు లేదా వేపాకు పెట్టి నిల్వ చేసుకోవాలి. కందులను కొట్టుకున్న వెంటనే మేమైతే గుగ్గిలు వండి తింటాము. మా ఛానల్ని అయితే షేర్ చేయండి.